మన దేవుడు నాకు కలుగజేశాడు. అందుకే ప్రభు ఏమిటో అంటాడు, మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనతో మన జీవితాల్లో కూడా ఇదిగో దేవుని కోసం మనం ఎప్పుడైతే సమర్పణ కలిగి త్యాగం చేయగలుగుతామో మనం పోగొట్టుకున్న వాటికంటే కూడా అధికమైన దీవుని దేవుడు తప్పకుండా ఇచ్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెల్లించుకున్నాం. హల్లెలూయా. సునీత సాక్ష్యం చెబుతున్నప్పుడు చాలా సంతోషం వేసింది. తన దేవుడిని అడిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక అంశంగా ఒక 5 అంశాలు రాసుకుని ప్రభువుని అడిగి అవన్నీ కూడా ఏం చేశాడంటే పొందుకున్నా లేదా? స్తోత్రం. బైబిల్లో ఒక ఆయన అడిగిన అన్ని పొందుకున్నాడు. ఎవరత్న ప్రార్థన చేసి అడిగిన అన్ని పొందుకున్నాడు. చెప్పాలి మీరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పేసిన భక్తుడు ప్రభువుని అడిగాడు 4 విషయాలు. 4 విషయాలు అడిగిన అన్ని కూడా స్పష్టంగా అడిగి దేవుడిని తూచా తప్పకుండా పొందుకున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు నాకు చాలా ప్రభువు నేను ఆత్మలో స్తుతించాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. 4 విషయాలు ప్రభువుని అడిగాడు. 4 ప్రభువు అంత నుంచి పొందుకున్నాడు. ఈరోజు దేవుడు మనం అడిగి ఒకవేళ పొందుకోలేకపోతున్నామేమో, దేవుడిని అడిగితే దేవుడు కాదనక లేదనక తప్పకుండా దేవుడు మనకి ఇచ్చే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అడిగిన 4 విషయాలు ప్రభువుని అడిగి తప్పకుండా దేవుని యొక్క పాదాల వద్ద కనిపెట్టి ప్రభువు పొందుకోవడానికి దేవుడు ప్రభుదయ చేసిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్రభా, ఇదిగో నా సరిహద్దుల విషయాలు పరచు, నీ హస్తం నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా తప్పించు అని కొన్ని విషయాలు ప్రభువుని అడిగి తప్పకుండా ప్రభువుని అడిగిన ప్రతిదీ కూడా అతడు ప్రభు యొక్క పాదాల యొక్క పొందుకోవడానికి దేవుడు ప్రభుదయ చేసిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ దేవుడి యొక్క వాక్యలు నేను జ్ఞాపకం చేసుకున్నానంటే, ఈ కుటుంబం కోసం ఒక వాగ్దానాన్ని నేను ఇచ్చి దైవజనులకు అప్పగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. మొదటి సమూయేలు గ్రంథం. ఆ భాగ్యవంతులతో నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమముగాక. ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టి యేసయ్య నామాన్ని గట్టి కొట్టగలను శక్తితో. రికందల షందల విభాల వందల షందల రూరవ కందల శవల విభాబ బాబా 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 ఓ లాభ బందల షందల విభాబ బాబా 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 రికందల షందల విభాబ బాబా బాబా. అభాగ్యవంతునితో ఇదిగో పరిశుద్ధాత్ముని రాత్రి ఈ పాఠకాల మంది కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి కూడా క్షేమమును గాక. ఒక ఉద్యోగాల్లో దేవుడు క్షేమం దయచేయను గాక, బిడ్డల చదువుల్లో క్షేమం దయచేయను గాక, ఒక ప్రయాణాల్లో క్షేమం దయచేయను గాక, ఒక ఆరోగ్యంలో క్షేమం దయచేయను గాక. ప్రభు వారు కావలసిన ప్రతి అవసరంలో ఫిలిప్పీ 4:19 ప్రకారం వారి క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం ప్రభు తీర్చబడుగాక. ద్వితీయోపదేశకాండ 1:7 ఉంది. నీ దేవుడే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేమీ కూడా తక్కువ కాదు. దేవుని యొక్క లేఖనం సెలవించినట్టుగా నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. వాగ్దానం దేవుడు పట్ల తప్పకుండా నా దేవుడు నెరవేర్చబడను గాక. ఎందుకంటే వాగ్దానం చేయబడిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ప్రతి విషయాలు కూడా బిడ్డలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ దేవుడు వాళ్ళ కన్నీటిని దేవుడు ఆలకించి ఈరోజు ఒక చక్కటి గృహాన్ని ప్రభు ఇచ్చిన గొప్ప దేవుడుగా ఉన్నాడంటే దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా ఇల్లు కట్టించిన ఎట్లా వాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. రోజు మనం అనుకుంటే కట్టలేం కానీ దేవుడే మన చేత కట్టించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. సాక్షి విన్నాం కానీ వాళ్ళు అనుకోలేదు. కానీ ఇదిగో తన బిడ్డ ప్రార్థన చేసింది, ప్రభా ఇదిగో ఒక దూతను పంపించయ్యా, ఒక దూతను పంపించు ప్రభా అని చెప్పి ప్రార్థించగా దేవుడు ఒక మనిషి ద్వారా దూతను పంపించి అడ్వాన్స్ ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడండి. స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటికాలం ముందు దేవుడి యొక్క మాటలు విన్న మనతో ప్రభు మాట్లాడుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, దేవుడిని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఏదైనా ఇవ్వడానికి సమర్థుడైన దేవుడు, ఆయన శక్తివంతుడు. ఇదిగో తన బిడ్డ దేవుని యొక్క పాదాల వద్ద ఒక 5 అంశాలు పొరుగుని అడిగి అవన్నీ పొందుకుని, ప్రభువా ఒక దూతను పంపించు, నా పక్షాన మాట్లాడేవారు ఎవరు కూడా లేరే,
నువ్వే నాకు ఆధారమయ్యా, నువ్వే నాకు దిక్కయ్య అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో పాదాలు పట్టుకుని ఏడ్చి ప్రార్థించిన వెంటనే ప్రభు తన దూతని పంపించిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. నమ్మితే బిగ్గరగా చప్పలు కొట్టి యేసు నామాన్ని బిగ్గరగా మేల్కొల్చుకుందాం. ఓ శాందలరి కలరాబందల శాందలరి. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రభు పక్షాన నిలిచి తన దూతను పంపించి ప్రభు అద్భుతాన్ని చేసిన గొప్ప దేవుడుగా ఉన్నాడంటే వాళ్ళు పంపిన వెంటనే వాళ్ళు ధైర్యం తెలుసుకుని నో యొక్క గృహంలోనికి రావడానికి ప్రభు చూపించిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ దేవుని యొక్క శైలిని జ్ఞాపకం చేసుకున్నట్టే దేవుని ఒక విషయం మనం అడిగితే తప్పకుండా ప్రభు మనం చేస్తాడు. ఒక దైవజనుడు దేవుడిని అడిగాడు. ఏమన్నాడంటే సమయం అయిపోయినట్టుంది. స్తోత్రం, హల్లెలూయా. నాయనకు దైవజనులు ఉన్నారు, మరొక అవకాశం ఇస్తే దేవుడు అప్పుడు మాట్లాడుకున్న దేవుడికి మాటలు దీవించిన గాక. స్తోత్రం, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు.